రూపాయి పోగేసి కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని కొంతమంది ఆక్రమించి గుడిసెలు వేశారని, అదేమని అడిగితే మమ్మల్ని భౌతికంగా దాడి చేసి తరిమి కొట్టారని, గత్యంతరం లేని స్థితిలో మా భూమిని మేమే ఆక్రమించేందుకు గుడిసెలు తొలగించామని శ్రీహరినాయుడు అల్లా బక్షా పేర్కొన్నారు. సర్వే నంబర్ 186/1 A2 B2 స్థలంలో జరిగిన మీడియా సమావేశంలో వారు వివరాలు వెల్లడించారు. అల్లా బక్షా మాట్లాడుతూ 8 లక్షలతో తన స్థలం కొన్నామని, దాని చుట్టూ పిల్లర్లు వేసి ఫెన్సింగ్ వేసినా కానీ 2019లో కబ్జా చేశారని ఆయన అన్నారు. తమకు న్యాయం చేయాలని ఎంఆర్ఓ, కమిషనర్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అన్నారు. శ్రీహరినాయుడు మాట్లాడుతూ 1980లో వెంచర్లు వేశామని, 2018 దాకా ఎటువంటి ఆక్రమణలు లేవని, కరోనా సమయంలో కొంతమంది కబ్జాదారులు రాజకీయ నాయకులతో కలిసి గుడిసెలు వేశారని ఆయన పేర్కొన్నారు. ఇక గత్యంతరం లేని సమయంలో ఎస్పీకి ఫిర్యాదు చేశామని, ఏది ఏమైనా ప్రాణాలకు తెగించి వాటిని మేమే కూల్చివేశామని వారు తెలియజేశారు. మొత్తం 34 ఫ్లాట్లు కబ్జా చేశారని, ఇంత దుర్మార్గం ఎప్పుడూ చూడలేదని అన్నారు. తమకు తమ స్థలానికి రక్షణ కల్పించాలని వారు విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ఇది మేము మా బంధువులు కలిపి 1986లో వెంచర్ సార్, ఈ వెంచర్ ప్లాట్లు వేసారు సార్. ఇదంతా సార్ పంచాయతీ లేఅవుట్ అప్పుడు అప్రూవల్ అయింది సార్. అప్పుడు అయిన తర్వాత అప్పుడు మేము 1986లో 2 ప్లాట్లు కొన్నాం సార్. మేము మా బంధువులు కలిపి సార్. మళ్ళీ 89లో మళ్ళీ కొన్ని కొన్నాం సార్. తర్వాత ఇతరులు సార్ వీళ్ళు కూడా దీంట్లో కొన్నారు సార్. కొనిన తర్వాత సార్ 2018 దాకా ప్లాట్లు యథాస్థితిగా అట్టే ఉంటాయి సార్. ఎన్ని అట్టే ఉంటాయి సార్. 2019లో సార్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు సార్. ఇది మేము ఇప్పుడు ఇది సార్ కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చి మేము చూసుకోవాలి, ఇక్కడ రాలేకపోయి మా పంటలో మేము రాలేకపోయాం ఇక్కడ సార్. అప్పుడు ఏం చేశారంటే ఈ భూ కబ్జాదారులు సార్ కొందరు, ఒక రౌడీ షెల్టర్లు కొందరు, తర్వాత వచ్చి ఇక్కడ కొందరు నాయకులు, కొందరు వైసీపీ నాయకులు, కొందరు సిపిఎం నాయకులు, కొందరు వీళ్ళందరూ ఇన్ని ప్లాన్ చేసుకొని మాకు తెలియకుండా సార్ ఒక గుడిసెలు వేసారు. ఇక్కడ చూడండి సార్, గుడిసెలు సార్, రేకుల షెడ్లు అన్ని చేసి పెట్టి అప్పటి నుంచి సార్ దౌర్జన్యం మా మీద. మేము కరోనా అయిపోయిన తర్వాత కొంచెం కోరుకున్న తర్వాత మేము వచ్చి చూసుకుంటే సార్ మొత్తం 20 మంది దాకా కబ్జా చేసాం సార్. మీరు ఊరే ఇది మా పట్ట మేము కొనుక్కున్న ఇది ప్లాట్స్ ఇవి. మీరు ఎవరంటే ఇది డీకే పట్టారు, అయ్యి మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మాకు డీకే పట్టారు దీని మీద అని చెప్పి అప్పుడు మమ్మల్ని దౌర్జన్యంగా సార్ బయట చేశారు సార్ మమ్మల్ని సార్. అప్పుడు అందరికీ చెప్పుకున్నాం సార్, మేము మండల ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, ఎస్పీ గారికి అందరికీ చెప్పుకున్నాం సార్. అప్పుడు న్యాయం జరగలేదు సార్. అప్పుడు తహసీల్దారు కమిషనర్కి వచ్చి పట్టణదారికి వచ్చి సార్ చూశారు సార్. ఇది మేము ఇటువంటి డీకా పట్టారు ఇవ్వలేదు వాళ్ళకి, ఇది పక్క ప్రైవేట్ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్ అని చెప్పి అందరూ రిపోర్ట్ సార్. ఇది సార్ ఇది డీకట్ పట్టాయి కాదు, మేము వాళ్ళకి ఇటువంటి డీకా పట్ట ఇవ్వలేదు, ఇది ప్రైవేట్ పట్టా. దీని మీద పోలీసు చర్య తీసుకోవాలి ఇదే సార్. అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి ఇచ్చిన లెటర్ సార్, తహసీల్దార్ గారు సార్. అప్పుడు సార్ అయిపోయిన తర్వాత సార్ అప్పటికి పోలీసులు ఇటువంటి దాని మీద చర్య తీసుకున్నారు సార్. ఎవరు రాలేదు సార్. అప్పుడు మేము మళ్ళా సార్, నా పేరు శ్రీహరినాయుడు, నా పేరు సార్. ఇక్కడ ఇది మేము మా బంధువులు కలిపి 1986లో వెంచర్ సార్, ఈ వెంచర్ ప్లాట్లు వేసారు సార్. ఇదంతా సార్ పంచాయతీ లేఅవుట్ అప్పుడు అప్రూవల్ అయింది సార్. అప్పుడు అయిన తర్వాత అప్పుడు మేము 1986లో 2 ప్లాట్లు కొన్నాం సార్. మేము మా బంధువులు కలిపి సార్. మళ్ళీ 89లో మళ్ళీ కొన్ని కొన్నాం సార్. తర్వాత ఇతరులు సార్ వీళ్ళు కూడా దీంట్లో కొన్నారు సార్. కొనిన తర్వాత సార్ 2018 దాకా ప్లాట్లు యథాస్థితిగా అట్టే ఉంటాయి సార్. ఎన్ని అట్టే ఉంటాయి సార్. 2019లో సార్ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేశారు, ఒక్కొక్కరు సార్. ఇది మేము ఇప్పుడు ఇది సార్ కరోనా వచ్చింది సార్. కరోనా వచ్చి మేము చూసుకోవాలి, ఇక్కడ రాలేకపోయి మా పంటలో మేము రాలేకపోయాం ఇక్కడ సార్. అప్పుడు ఏం చేశారంటే ఈ భూ కబ్జాదారులు సార్ కొందరు, ఒక రౌడీ షెల్టర్లు కొందరు, తర్వాత వచ్చి ఇక్కడ కొందరు నాయకులు, కొందరు వైసీపీ నాయకులు, కొందరు సిపిఎం నాయకులు, కొందరు వీళ్ళందరూ ఇన్ని ప్లాన్ చేసుకొని మాకు తెలియకుండా సార్ ఒక గుడిసెలు వేసారు. ఇక్కడ చూడండి సార్, గుడిసెలు సార్, రేకుల షెడ్లు అన్ని చేసి పెట్టి అప్పటి నుంచి సార్ దౌర్జన్యం మా మీద. మేము కరోనా అయిపోయిన తర్వాత కొంచెం కోరుకున్న తర్వాత మేము వచ్చి చూసుకుంటే సార్ మొత్తం 20 మంది దాకా కబ్జా చేసాం సార్. మీరు ఊరే ఇది మా పట్ట మేము కొనుక్కున్న ఇది ప్లాట్స్ ఇవి. మీరు ఎవరంటే ఇది డీకే పట్టారు, అయ్యి మాకు గవర్నమెంట్ ఇచ్చింది, మాకు డీకే పట్టారు దీని మీద
అని చెప్పి అప్పుడు మమ్మల్ని దౌర్జన్యంగా సార్ బయట చేశారు సార్ మమ్మల్ని సార్. అప్పుడు అందరికీ చెప్పుకున్నాం సార్, మేము మండల ఆఫీస్కి, ఆర్డీఓ ఆఫీస్కి, ఎస్పీ గారికి అందరికీ చెప్పుకున్నాం సార్. అప్పుడు న్యాయం జరగలేదు సార్. అప్పుడు తహసీల్దార్ కమిషనర్కి వచ్చి ప్రకటనదారికి వచ్చి సార్ చూశారు సార్. ఇది మేము ఇటువంటి డీకా పట్టాలు ఇవ్వలేదు వాళ్ళకి, ఇది పక్క ప్రైవేట్ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్ అని చెప్పి అందరూ రిపోర్ట్ సార్. ఇది సార్, ఇది డీకట్ పట్టా కాదు, మేము వాళ్ళకి ఇటువంటి డీకా పట్టా ఇవ్వలేదు, ఇది ప్రైవేట్ పట్టా, దీని మీద పోలీసులు చర్య తీసుకోవాలి ఇదే సార్. అప్పుడు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి ఇచ్చిన లెటర్ సార్ తహసీల్దార్ గారు సార్. అప్పుడు సార్ అయిపోయిన తర్వాత సార్ అప్పటికి పోలీసులు ఇటువంటి దాని మీద చర్య తీసుకున్నారు సార్, ఎవరు రాలేదు సార్. అప్పుడు మేము మళ్ళీ కలెక్టర్ గారికి, మళ్ళీ ఎస్పీ గారు చెప్పుకున్న తర్వాత దీని మీద సిట్ వేసారు. దీని మీద సార్ ఈ ప్రాపర్టీ మీద సార్ వేసి ఇది పక్క, ఇది సీటింగ్ జరిగేది, వాళ్ళు ఇది పక్క ప్రైవేట్ పార్టీ, ఇది వెంచర్ ప్లాట్స్, వీళ్ళు కబ్జా చేశారని చెప్పి సార్ 14 మందిని సార్ అరెస్ట్ చేశారు ఇక్కడ సార్. కొంచెం రెవెన్యూ షేటర్లు, కబ్జాదారులు ఇక్కడ సార్ గుర్తు చేసుకున్నాను సార్. కబ్జా రిమాండ్ పంపించారు సార్. దాంట్లో ఇద్దరు తప్పించుకున్నారు దాంట్లో సార్. ఇంతవరకు వాళ్ళు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు సార్ అప్పటి నుంచి సార్. తర్వాత వీళ్ళు జైలుపోయి 3 నెలల తర్వాత మళ్ళీ బెయిల్ తెచ్చుకొని వచ్చింది సార్. మళ్ళీ యథాభాగాడు సార్, మళ్ళీ దాని మీద గుడిసెలు వేసి నా కొడుకు ఇక్కడ వచ్చి చంపేస్తారు మిమ్మల్ని, మీరు ఊరు రా, మాకు ఇది ప్రవర్తించే డీకా పట్టాలి అని చెప్పిన తర్వాత మళ్ళీ మేము కలిసి మళ్ళీ సార్ మేము తహసీల్దార్ని అంతా కలిసిన తర్వాత ఇది వెంచర్ ల్యాండ్ అనేది పక్క ప్రైవేట్ పట్టా, ఇది మేము ఊరికి డీకా పట్ట ఇవ్వలేదు అని మళ్ళీ 23 కూడా ఇచ్చారు మాకు సార్. 23 మరి సేమ్ రిపోర్ట్ ఇచ్చారు సార్. 24 అదే రిపోర్ట్ ఇచ్చారు సార్ తహసీల్దార్ గారు సార్, ఆర్టీఓ అందరూ సార్, కమిషనర్ కూడా రాశారు సార్, మా మున్సిపల్ కమిషనర్ సార్. వాళ్ళు కూడా సార్ మేము ఎవరికి ఇవ్వలేదు, ఇది పక్కా సిటీ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్ ప్లాట్స్ అని చెప్పి చర్యలు తీసుకోవాలి మన తహసీల్దార్ రాశారు సార్. తహసీల్దార్ వాళ్ళకి విజిట్కి వచ్చారు సార్, ఫోటోలు కూడా ఉన్నాయి సార్. అప్పుడు తహసీల్దార్ కమిషనర్ విజిట్కి వచ్చి చూసి ఇది లేదు, మేము వీళ్ళకి మీరు పట్టాలు ఇవ్వలేదు అని చెప్పారు సార్. కానీ వాళ్ళు మీరు ఎవరో అక్కడ వచ్చేసరికి మీకే పని అని చెప్పి అధికారమైన తిరగబడ్డారు సార్ వీళ్ళు, ఈ కబ్జాదారులు సార్ వీళ్ళు. తిరగబడిన తర్వాత వాళ్ళు మేము న్యాయం చేస్తామని వెళ్ళిపోయారు సార్. అప్పుడు మాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్. లాస్ట్ 25 సార్, 25 మొన్న కూడా సార్ పిజిఎస్ అప్లై చేసుకున్నాం సార్. వాళ్ళు కూడా సేమ్ రిపోర్ట్ సార్, ఇది ప్రైవేట్ పట్టా, ఇది వెంచర్ ల్యాండ్, ఇది ప్లాట్లు, వాళ్ళు మేము ఎటువంటి టికెట్ పట్ట ఇవ్వలేదు అని చెప్పి సేమ్ రిపోర్ట్ ఇస్తారు. కానీ మండల ఆఫీస్ ఇది ప్రైవేట్ పార్టీ, మీరు ఏమైనా చేసుకోండి, మా సంబంధం లేదు సార్. పోలీసు చెప్పడం మనకి ఇదే మాట, ఈ ప్రైవేట్ ల్యాండ్ మేము రాలేము, మీరు ఏమైనా చేసుకోండి, ఇదే మాట చెప్పుకుంటారు. లాస్ట్ సార్ మొన్న 1 వీక్ ముందుగా సార్ మళ్ళీ తహసీల్దార్ కలిసి మళ్ళీ ఎస్పీ గారు కలిసారు సార్. ఎస్పీ గారు ఈ రిపోర్ట్ చూపించారు సార్, ఎఫ్ఐఆర్ సార్. అప్పుడు సిటీ రిపోర్ట్ చూపించారు సార్. అప్పుడు సార్ అప్పుడు సిటీ రిపోర్ట్ చూపించారు, ఎస్పీ గారు చూపిస్తారు. ఎస్పీ గారు ఇమ్మీడియట్గా తాలూకా సీ గారు ఫోన్ చేసి దీని మీద యాక్షన్ తీసుకోండి, వాళ్ళు వచ్చే మళ్ళీ కూడా వచ్చారు, అరెస్ట్ చేయండి వాళ్ళని, కొత్త కేసులు పెట్టి అని ఎస్పీ గారు ఆర్డర్ స్వయంగా చెప్పారు సార్. ఎస్పీ గారు సీఏ గారు సార్. కానీ సీఏ గారు నాకు తహసీల్దార్ గారిని చెప్తే మేము దానికి సెక్యూరిటీ మేము అక్కడ రాము, మేము సెక్యూరిటీ ఏర్పాటు చేస్తామని గొడవ జరగకుండా అని సీఏ గారు చెప్పారు సార్. మేము మళ్ళీ తహసీల్దార్ దగ్గర పోయి మళ్ళీ బడ్జెట్ రిపోర్ట్ మన 4 తేదీ సార్ ఆ రిపోర్ట్ తీసుకొని ఇది 34 ప్లాట్లు సార్, 34 ప్లాట్లు కబ్జా జరిగినాయి. ఇది ఆ మార్క్ ఇచ్చారు చూడండి, మార్కు ఇప్పుడు ఇచ్చిన మార్కు ఇదే సార్. సర్వేర్ గారు, తహసీల్దారు, విఆర్ఓ అందరు కలిపి 34 ప్లాట్లు కబ్జా జరిగినాయి, దీని మీద వెంటనే చర్యలు తీసుకోండి చెప్పారు సార్. మన సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి, డిఎస్పీ గారికి లెటర్ పంపించారు సార్. కానీ వాళ్ళు ఎటువంటి చర్యలు తీసుకోలేదు సార్. ఇంకా మా వల్ల కాదు సార్, మాకు కాదు, మా ప్రాణం అనేది తెగిస్తామని చెప్పి మా ప్లాట్లో మేము వెళ్ళిపోయి ఈ గుడిసెలు మేమే తొలగించాము సార్. అప్పుడు మా మీద తిరగబడ్డారు సార్, మా ఖర్చులో రోడ్లు ఎత్తుకొచ్చారు సార్. మేము అన్నిటిని పట్టుకున్నాం సార్, కొట్టి చంపేయండి మమ్మల్ని ఇక్కడే మా పార్టీలో నుంచి మేము కూర్చున్నాం సార్ అక్కడ. కాబట్టి మా పార్టీ మేము స్వాధీనం చేసుకుని మా అక్కడ కూర్చోన్నాం సార్. మాకు న్యాయం ఇంకా మాకు న్యాయం చేయండి. మేము రూపాయికి కొనుక్కున్న ప్లాట్లు సార్, ఇంత అన్యాయం జరుగుతుందా, ఇంత కబ్జా జరుగుతుందా? ఇదేమన్నా హైదరాబాద్ భూ కబ్జా ఇది ఒంగోలు సార్, ఇది మన ఆంధ్ర సార్. ఇది ఆంధ్రప్రదేశ్ బాబు గారు సీఎం గారు చెప్తున్నారు సార్, ఎవరైనా సరే ల్యాండ్ కబ్జా పాల్పడిన వాళ్ళని పీడీ యాక్ట్ పెట్టండి, ఎత్తులు ఆపరేసేయండి. స్వయంగా బాబు గారు వీక్లీ సెక్రటరీలో మీరు మీటింగ్ పెడతా ఉంటారు దీని మీద సార్, ఈ ల్యాండ్ గ్రామం మీద సార్. ఇంకన్నా మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తున్నాం మేము సార్. ఇదే సార్. నమస్తే సార్. నా పేరు శ్రీహరి, నా పేరు సార్.
కాదు సార్, అర్ధరాత్రి వచ్చి ఖాళీ అర్ధరాత్రి కదా సార్, ఈ టైం సార్. చెప్తాను సార్, ఉదయం 11 గంటలకు మేము ఇక్కడికి వచ్చాను సార్. వచ్చిన తర్వాత సార్ వీళ్ళు ఏం చేసి మా సెక్యూరిటీ కల్పిస్తే మేము మా ల్యాండ్ మేము రాము అని చెప్పిన తర్వాత మళ్ళీ తాజా ఆఫీస్కి పోయాం సార్. పోతే రిపోర్ట్ తీసుకొని ఈ రిపోర్ట్ తీసుకొని అంటే మాకు తెలియక సార్ ఎక్కడెక్కడ కబ్జా జరుగుతుంది సార్, ఇదే కబ్జా జరుగుతుంది మార్కింగ్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఇక్కడ ఉండేది ఇదే కబ్జా జరుగుతుంది, కొరని జరగలేదని చెప్పారు సార్. దాని ప్రకారం మేము రిపోర్ట్ అక్కడ చేసాం సార్. ఏం చేస్తే చేయండి అని చెప్పారు సార్. పోలీస్ రిపోర్ట్ ఇచ్చేసి మా పని మేము చేసుకున్నాం సార్. సబ్మిట్ని ఇంకా అంతకంటే మేము ఏం చేయలేం కదా సార్. ఇంకా ఒక విషయం సార్, ఒక విషయం చెప్తున్నాను సార్. ఇప్పుడు గవర్నమెంట్ ప్రాపర్టీ ఉంటుంది సార్, దానికి ప్రభుత్వం వచ్చి ఇది మా పార్టీ అని చెప్పి మా ప్రాపర్టీ అని చెప్పిన ఆర్డీఓ కానీ సార్ మాది సార్ ఇది వచ్చి 186 సర్వే నెంబర్ సార్. 186 సర్వే నెంబర్ సార్. ఇది దాంట్లో వచ్చి మొత్తం 90 ప్లాట్లు సార్. మాకుండే 24 ప్లాట్లు మాకుండే సార్. పూర్వం ఎవరు కూడా మాకు తెలియదు సార్ దాని విషయం చెప్పండి సార్. డైరెక్ట్ పెంచే దగ్గర ఇద్దాం సార్, దాన్ని తీసుకోండి. సార్ పాటలు ఇచ్చినప్పుడు సార్ మా భూమి హద్దులు నాటుకున్నాం సార్. హద్దులు కబ్జా సార్ మొత్తం పగలు కొట్టేసి ఇది డీకా పట్టాలు మీరు ఎవరో మాకు ఇచ్చేదానికి ఇది ఇనామీ ల్యాండ్ ఇది అని చెప్పి మా మధ్య ఎన్నో సార్ మమ్మల్ని కొట్టి గందరగోళం చేశారు సార్. కానీ ఇంటికి వచ్చుకున్నాం మేము సార్. ఇది సార్ జరిగింది సార్. సార్ 2019 సార్ స్టార్టింగ్ సార్. ఇది సార్ 2018 ప్లాట్లు యథాపకరం ఉండేది సార్. 2018 గవర్నమెంట్ వైసీపీ కల్పించి సార్ దౌర్జన్యం కానీ సార్ గందరగోళం చేశారు సార్. ఈ వాళ్ళు అలసలు చేసుకొని రాజకీయ నాయకులు అలసలు చేసుకొని వైసీపీ నాయకులు అలసలు చేసుకొని వాళ్ళ ఇష్ట ప్రకారం సార్ ఇంకో విషయం జరిగింది సార్. ఇక్కడ ఆ వైసీపీ నాయకులు వీళ్ళకి తెలియకుండా సార్ వీళ్ళు అమెరికన్ చేసి ₹1,00,000 ₹2,00,000 వీళ్ళకి అమ్మేసారు చెప్పి సార్. ఇది గవర్నమెంట్ ఆర్డర్ అని చెప్పి సార్. ఇంత దౌర్జన్యం ఉంటుంది సార్. సార్ చూడండి సార్, ఇదే సార్ ఇది ఈసీ సార్. ఇది సార్ నేను తీసుకుని ఈసీ సార్. ఇది 80 నుంచి మేము కొన్న ప్లాట్లు సార్. ఇది సార్ ఆ వెంచర్ చూడండి. అది లిక్విడ్ డాక్యుమెంట్ చూడండి. లిక్విడ్ డాక్యుమెంట్ ఫస్ట్ కైపెన్ చూడండి. అది కాదు అది కాదు అది కింద అదే అది ఇది అదే అదే కింద అదే దాంట్లో సార్ పరమేశ్వర ఎంటర్ప్రైజెస్ అది కాదు లింక్ ఇది కూడా సార్ మన 4 తెచ్చిన రిపోర్ట్ సార్. ఇది సార్ తహసీల్దార్ ఇచ్చిన రిపోర్ట్ సార్. ఇది అయితే సార్ మేము కొన్నా సార్. కూర్చోండి రిజిస్టర్ సార్. మొత్తం 70 సార్ వీళ్ళు కొన్నారు సార్. వీళ్ళు కొంటే వీళ్ళు 83 వెంచర్ వేసుకున్నారు సార్. వీళ్ళు వాళ్ళ దగ్గర మేము కొన్నాం సార్. దీన్ని సార్ ప్లాట్లు మేము కొన్నాం సార్. వాళ్ళు లింక్ డాక్యుమెంట్ వాళ్ళ కట్టి వచ్చి అన్నీ చూసుకొని మేము ప్లాట్లు కొన్నాం సార్. మేము అనామిక మేము కొనలేదు మేము సార్. ఈ సార్ జరిగిన విషయం సార్. ఇప్పుడైతే మీరేం కోరుకుంటున్నారు? మా స్థలాలు మాకు చెప్పండి మా స్థలాలు మాకు ఇప్పించండి. పక్క మాకు వద్దు. ఒకవేళ ఇప్పించి అంటే ఈ మొత్తం సార్ ఈ ప్లాట్లు మొత్తం రాళ్ళు కూడా లేపేశారు సార్. మా సర్వేర్ గారు వచ్చి కమిషనర్ గారు వచ్చి మా హద్దులు ఎక్కడ చూపిస్తారు మా సార్ మా న్యాయం చేస్తారు సార్ మాకు సార్. సార్ ప్రైవేట్ ప్లాట్లు అయినా సార్ మీరు ఒక అర్జీ పెట్టుకుంటే రెవెన్యూ వాళ్ళకి సార్ అవును సార్ వాళ్ళు మామూలుగా వచ్చి ఆక్యుపై చేసి ఉంటే కొలతలు వేసి ఆక్యుపై వాళ్ళ దగ్గర తొలగించేవాడు కదా సార్. వచ్చారు సార్ అందరూ సార్ వచ్చారు సార్. వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి వీళ్ళు ఉన్నారు మమ్మల్ని కొడతారని సర్వేరు వాళ్ళు వాళ్ళ అధికారం మీద సార్. ఎస్ఐ మీకు చెప్పండి ఇక్కడ మీకు అధికారం మీద సార్. ఇది ప్రైవేట్ ల్యాండ్ ఇది మీకే సంబంధం చెప్పి వాళ్ళ బెదిరించారు సార్ అధికారులు సార్. సార్ మేము సర్వేని పెట్టుకుంటే ప్రతి ట్రిప్ సర్వే రావటం రావట్లేదు సార్. వాళ్ళు ప్రజలు రావట్లేదు సార్. ప్రైవేట్ పడి మేము రావాలంటున్నారు సార్. ఇదే సార్ ఎంఆర్ఓ వచ్చారు సార్. ప్రైవేట్ ఇవ్వమంటే సార్ వీళ్ళు రావడం లేదు సార్. వీళ్ళు సార్ ఎంఆర్ఓ గారు రమ్మంటే మేము అక్కడ రామంటున్నారు సార్. వాళ్ళు తిరగబడతారంటున్నారు. 30 ప్లాట్లు అన్యాక్రాంతం ఇచ్చింది. 30 ప్లాట్లు అన్యాక్రాంతమైన ఇటీండి. ఇదిగోండి 30 ప్లాట్లు సైట్ లోకి వచ్చి చేశారు సార్. ఇది పక్క మేము ఇటువంటి డీకాపట్ట
పరగడమే ఏముంది అంత కలిపి కలువే తీస్తుంది. నైట్ వచ్చి ఇట్లా చేశారయ్యా మాకు. నీ దిక్కున్నా సరి చెప్పండి అంటున్నారు. ఒకటే మాట. ఓకే చదువు. నా పేరు సయ్యద్ అల్లా బక్ష్ అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని నెల్లూరు జిల్లాలో వర్క్ చేసి నా సొంత ఊరు కాబట్టి ఒంగోలు వచ్చానండి. 2016లో నా సరెండర్ లీవ్ అమౌంట్ మరి పిఎఫ్ అమౌంట్ కలిపి నేను 8 లక్షల చిల్లరకు ఇక్కడ ప్లాట్ కొన్నా. 2016 డిసెంబర్ 31 రిజిస్టర్ అయింది. సర్వే నెంబర్ అన్ని చెప్పు. సర్వే నెంబర్ వచ్చి 180/1 A2B2. నేనేం చేశానంటే ఈ స్టార్టింగ్లో నేను ఇది ఫోటో 4 పిల్లలు వేసా. 4 పిల్లలు వేసి నేను బందోబస్తు చేసిన తర్వాత 2019లో అటుపక్క కబ్జా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు తరిమేస్తే మళ్ళీ ఇటు వచ్చి 2021లో కోవిడ్లో పిల్లర్స్ పగలగొట్టి అన్నీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎంఆర్ఓ గారు నయీం అహ్మద్ గారు ఉన్నారండి. ఆయన హయాంలో జరిగింది ఇదంతా. అప్పుడు నేను వచ్చి అడిగితే ఎక్కడుందిరా నీకు స్థలం, నా కొడక, ఎక్కడా నువ్వు కొనేది గవర్నమెంట్ భూమిరా, దొంగ రిజిస్టర్లు చేసుకున్నారేంద్రా నా కొడకలు లారా మీరు, మా స్థలంలో మీకేంద్రా పెత్తనం అన్నారు.
నేను ఒంటలేను. అప్పుడు వీళ్ళంతా మా సహోదరులు ఎవరు రాలా. అప్పుడు నాకు తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎన్ని కూడా తెలియదు. నా సహోదరులు తర్వాత గ్యాదర్ చేసి ఒక 10 మందిని ఊడిన తర్వాత మన ఎంఆర్ ఆఫీసు పీజీఆర్ఎస్లో కాగితాలు పెట్టి ఎన్ని కాగితాలన్నీ పీజీఆర్ఎస్ వచ్చినాయి. మొన్న కూడా రీసెంట్గా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు కూడా వచ్చి వాళ్ళని అడిగితే కోర్టులో ఉంది అంటారు. కోర్టులో లేదు, ఏం లేదండి. ఇది వాస్తవంగా వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు. ఏంటండి ప్రాపర్టీ, వాళ్ళు ఏదో ప్రాపర్టీ మాస్ ప్రాపర్టీని వాళ్ళు సొంతం చేసుకోవాలని చూసుకుంటున్నారు. అది డీకే పట్టాలి దొంగ. ఇది చూడండి, నేను పిల్లర్స్ వేసానా లేదా, నెక్స్ట్ స్టేజ్ వాళ్ళది. పిల్లర్స్ పలగొట్టి ఇది చూడండి, స్టేజ్ వాళ్ళది. ఇటు వేసుకున్నారు వాళ్ళు. ఇది లాగటానికి పోతే కూడా 10 మంది నా మీద దాడి చేశారు. అరే లంజా కొడక, ఎక్కడ నువ్వు ఉండేది, ఎక్కడ నీ కొంప, ఎక్కడ ఉందిరా అన్నారు. నేను పెద్దోడిని వయసులో 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఏం పోరాడుతామండి వాళ్ళతోటి, 10 మందితోటి ఒకరినేమైనా పోరాడలేనే. న్యాయం చెప్పండి మీరే. ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు విన్నవించుకున్నా, గత ఎమ్మెల్యే గారిని విన్నవించుకున్నా, కానీ గత ఎమ్మెల్యే గారు పోల్స్ కూడా వేయించారు. పోయి అడిగితే ఇక లైట్ కరెంట్ లేకుండా ఆపిచ్చాడు ఆయన. మళ్ళీ మా ప్రాపర్టీ అండి, రిజిస్టర్ ప్రాపర్టీలు అంటే అప్పుడు ఆపిచ్చాడు. అప్పటి నుంచి నేను పోరాడుతున్నా. మన సోదరులు కూడా ఇప్పుడు మొదలయ్యారు. 10 మంది అయ్యాం. 10 మంది కలిసి ఉమ్మడిగా మేము పోరాడుతున్నాం. సిట్ రిపోర్ట్ తర్వాత సిట్లో వేస్తే మల్లికా గారికి, ఎస్పీ గారు మల్లికా గారి టైంలో సిట్లో వేసాం. సిట్లో వేసిన తర్వాత వద్దండి అప్పుడే కొట్టేసామన్నారు ఎస్పీ గారు. కానీ ఎవరైనా నేనేంటంటే దమ్ము లేక నేను ఆగేసా. వాస్తవం చెప్తున్నా. సిట్లో ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయింది. ఒక ఆమె చెరుకు లక్ష్మణ్ పరారైపోయి 8 నెలలు దాపుకుంది. అసదుల్లా అనే మెయిన్ యాక్టర్ వీళ్ళకి నాయకుడు, చెరుకు లక్ష్మి 2వ నాయకుడు, తర్వాత మీరావళి 3వ నాయకుడు, తర్వాత కొమ్ము ఆనందరావు, తర్వాత మనోహర్ ఉన్నాడండి ఇక్కడ. గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని అడ్డంగా నరుకుతానంటున్నాడు వాడు. ఇప్పుడు కూడా మొన్న కూడా అడ్డంగా నరుకుతాను నీకు అంటున్నాడు. మొన్న కూడా మనోహర్ అనేవాడు. అది చాలా దౌర్జన్యం చేస్తున్నారండి. ఒంటిగా పోతే ఎందుకండి, మన శెట్టి గారు ఒక ఆయన ఉన్నాడు, ప్లాట్లు ఉన్నాయి అక్కడ. వస్తే దారి మీద తీసి కొట్టి పంపించారు అతన్ని. చెప్పులు తీసి పరిగెత్తారు. సాక్ష్యాలతో సహా చూపిస్తా. ఏం ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకు పగలగొట్టారు, దాని మీద చెప్పండి మీరు. అది తీసుకుని మ్యాప్ తీసుకోండి, ఒకటి తీసుకోండి. అది ఇది తీసుకోండి సార్. గవర్నమెంట్ ఇచ్చింది టికెట్ పెట్టాలని చెప్పి మమ్మల్ని సార్ అందరూ కూడా సార్ మనం ఎప్పుడు వచ్చినా ఇదే సార్ కొనుక్కుంటాం సార్. ఒకసారి సార్ మా అతను వస్తే సార్ చెప్పి అప్పుడు కరెంట్ అక్కడ ఆఫ్ చేయించారు. అప్పుడు సార్ 23 సార్ దాని వ్యవస్థ సార్. దీనికి మెటీరియల్ అప్పటి నుంచి కరెంట్ లేదు, వాటర్ లేదు, ఏమీ లేదు. నా పేరు సయ్యద్ అల్లా బక్ష్ అండి. నేను రిటైర్డ్ ఎంప్లాయీని, నెల్లూరు జిల్లాలో వర్క్ చేసి నా సొంత ఊరు కాబట్టి ఒంగోలు వచ్చానండి. 2016లో నా సరెండర్ లీవ్ అమౌంట్ మరియు పిఎఫ్ అమౌంట్ కలిపి నేను 8 లక్షల చిల్లరకు ఇక్కడ ప్లాట్ కొన్నా. 2016 డిసెంబర్ 31 రిజిస్టర్ అయింది. సర్వే నెంబర్ అన్ని చెప్పు. సర్వే నెంబర్ వచ్చి 180/1 A2B2. నేనేం చేశానంటే స్టార్టింగ్లో నేను ఇది ఫోటో 4 పిల్లలు వేసా. 4 పిల్లలు వేసి నేను బందోబస్తు చేసిన తర్వాత 2019లో అటుపక్క కబ్జా చేశారు. చేసిన తర్వాత వాళ్ళు తరిమేస్తే మళ్ళీ ఇటు వచ్చి 2021లో కోవిడ్లో పిల్లర్స్ పగలగొట్టి అన్నీ మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు వాళ్ళు. అప్పుడు ఎంఆర్ఓ గారు వచ్చి నయీం అహ్మద్ గారు ఉన్నారండి. ఆయన హయాంలో జరిగింది ఇదంతా. అప్పుడు నేను వచ్చి అడిగితే ఎక్కడుందిరా నీకు స్థలం, నా కొడక, ఎక్కడా నువ్వు కొనేది గవర్నమెంట్ భూమిరా, దొంగ రిజిస్టర్లు చేసుకున్నారేంద్రా నా కొడకల్లారా మీరు, మా స్థలంలో మీకేంద్రా పెత్తనం అన్నారు. నేను ఒంటలేను. అప్పుడు వీళ్ళంతా మా సహోదరులు ఎవరు రాలా. అప్పుడు నాకు తెలియదు ఎవరు ఎక్కడ ఉన్నారు ఎన్ని కూడా తెలియదు.
నా సహోదరులు తర్వాత గ్యాదర్ చేసి ఓ 10 మందిని ఊడిన తర్వాత మన ఎంఆర్ ఆఫీసు పీజీఆర్ఎస్లో కాగితాలు పెట్టి ఎన్ని కాగితాలన్నీ పీజీఆర్ఎస్ వచ్చినాయి. మొన్న కూడా రీసెంట్గా ఎంఆర్ఓ గారు కమిషనర్ గారు కూడా వచ్చి వాళ్ళని అడిగితే కోర్టులో ఉంది అంటారు. కోర్టులో లేదు, ఏం లేదండి. ఇది వాస్తవంగా వాళ్ళు కావాలనే రెచ్చగొడుతున్నారు. ఏంటండి, ప్రాపర్టీ వాళ్ళు ఏదో ప్రాపర్టీ మాస్ ప్రాపర్టీని వాళ్ళు సొంతం చేసుకోవాలని చూసుకుంటున్నారు. అది డీకే పట్టాలి దొంగ. ఇది చూడండి, నేను పిల్లర్స్ వేసానా లేదా? నెక్స్ట్ స్టేజ్ వాళ్ళది పిల్లర్స్ పలగొట్టి ఇది చూడండి, స్టేజ్ వాళ్ళది ఇట్లా వేసుకున్నారు వాళ్ళు. ఇది లాగటానికి పోతే కూడా 10 మంది నా మీద దాడి చేశారు. అరే లంజా కొడక, ఎక్కడ నువ్వు ఉండేది? ఎక్కడ నీ కొంప? ఎక్కడెక్కడ ఉందిరా అన్నారు. నేను పెద్దోడిని వయసులో 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఏం పోరాడుతామండి వాళ్ళతోటి, 10 మందితోటి? ఒకరినేమైనా పోరాడలేనే? న్యాయం చెప్పండి మీరే. ప్రభుత్వానికి గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు విన్నవించుకున్నా, గత ఎమ్మెల్యే గారిని విన్నవించుకున్నా, కానీ గత ఎమ్మెల్యే గారు పోల్స్ కూడా వేయించారు. పోయి అడిగితే ఇక లైట్ కరెంట్ లేకుండా ఆపిచ్చాడు ఆయన. మళ్ళీ మా ప్రాపర్టీ అండి, రిజిస్టర్ ప్రాపర్టీలు అంటే అప్పుడు ఆపిచ్చాడు. అప్పటి నుంచి నేను పోరాడుతున్నా. మన సోదరులు కూడా ఇప్పుడు మొదలయ్యారు. ఓ 10 మంది అయ్యాం. 10 మంది కలిసి ఉమ్మడిగా మేము పోరాడుతున్నాం. సిట్ రిపోర్ట్ తర్వాత సిట్లో వేస్తే మల్లికా గారికి, ఎస్పీ గారు మల్లికా గారి టైంలో సిట్లో వేసాం. సిట్లో వేసిన తర్వాత వద్దండి, అప్పుడే కొట్టేసామన్నారు ఎస్పీ గారు. కానీ ఎవరైనా నేనేంటంటే దమ్ము లేక నేను ఆగేసా. వాస్తవం చెప్తున్నా. సిట్లో ఎఫ్ఐఆర్ కూడా ఓపెన్ అయింది. ఒక ఆమె చెరుకు లక్ష్మణ్ పరారైపోయి 8 నెలలు దాముకుంది. అసదుల్లా అనే మెయిన్ యాక్సిడెంట్ వీళ్ళకి నాయకుడు, చెరుకు లక్ష్మి 2వ నాయకుడు, తర్వాత మీరావళి 3వ నాయకుడు, తర్వాత కొమ్ము ఆనందరావు, తర్వాత మనోహర్ ఉన్నాడండి ఇక్కడ. గత 5 సంవత్సరాల నుంచి మమ్మల్ని రానివ్వకుండా మమ్మల్ని అడ్డంగా నరుకుతానంటున్నాడు వాడు. ఇప్పుడు కూడా మొన్న కూడా అడ్డంగా నరుకుతాను నీకు అంటున్నాడు. మొన్న కూడా మనోహర్ అనేవాడు. అది చాలా దౌర్జన్యం చేస్తున్నారండి. ఒంటిగా పోతే ఎందుకండి, మా శెట్టి గారు ఒక ఆయన ఉన్నాడు, ఫ్లాట్లు ఉన్నాయి అక్కడ. వస్తే దారి తీసి కొట్టి పంపించారు అతన్ని. చెప్పులు తీసి పరిగెత్తారు. సాక్ష్యాలతో సహా చూపిస్తా. ఇప్పుడు మీకు ఏం ఆర్డర్స్ ఉన్నాయి, ఎందుకు పగల కొట్టారు, దాని మీద చెప్పండి మీరు. అది తీసుకుని మ్యాప్ తీసుకోండి, ఒకడొకటి తీసుకోండి. అది తీసుకోండి. సార్ గవర్నమెంట్ ఇచ్చింది టికెట్ పెట్టాలని చెప్పి మమ్మల్ని సార్ అందరూ కూడా సార్ జరగండి సార్.